దేశంలో ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ క్రేజ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ తర్వాత HEV9e, BE6e వంటి పవర్ఫుల్ వాహనాలను విడుదల చేస్తూ మహీంద్రా మోటార్స్ తమ ఫ్యూచర్ ప్లాన్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఓలా, హోండా తమ కొత్త మోడల్స్ ను 2-వీలర్ సెగ్మెంట్ లో కూడా విడుదల చేశాయి. ఈ వాహనాలన్నింటికీ ఛార్జింగ్ అవసరం. అంతేకాకుండా భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా కానుంది. అందుకే భవిష్యత్తులో పెరిగే ఎలక్ట్రికల్ వెహికల్స్ డిమాండ్కు అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్ల అవసరం కూడా పెరుగుతుంది. ఛార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసే వారికి మంచి బిజినెస్ కూడా ఉంటుందని బిజినెస్ ఐడియాస్ ఇచ్చే బిజినెస్ కన్సల్టెన్సీలు కూడా చెబుతున్నాయి. మీ ఇల్లు కనుక రోడ్ సైడ్ లేదా హైవేకి కనెక్ట్ అయి ఉంటే ఛార్జింగ్ స్టేషన్ను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు భారీగా సంపాదించుకోవచ్చు అని సూచిస్తున్నాయి. అందుకోసం అయ్యే ఖర్చు, ఆ వ్యాపారంలో వచ్చే ఆదాయం, ఎలా పెట్టుబడి పెట్టాలి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనాలలో పెట్రోల్ పంపు తరహాలో 5 నిమిషాలలోపు ఇంధనం నింపుకోలేము. వెంటనే మీ ప్రయాణాన్ని కొనసాగించలేరు. ఒక్కో ఎలక్ట్రికల్ వాహనం ఒకే ఛార్జర్తో ఎంత దూరం వెళ్ళగలదో దాని బ్యాటరీ సామర్థ్యం నిర్ణయిస్తుంది. మీ ఎలక్ట్రికల్ వాహనం అకస్మాత్తుగా ఆగిపోయినా లేదా దాని ఛార్జింగ్ అయిపోయినా సాధారణ గృహ ఛార్జర్తో ఛార్జింగ్ చేయడం చాలా సమయం తీసుకునే పని. ఛార్జింగ్ స్టేషన్లు తక్కువ సమయంలో వాహనాన్ని ఛార్జ్ చేయడానికి అధిక సామర్థ్యంతో పనిచేస్తాయి. ముందుగా ఎన్ని రకాల ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయో తెలుసుకోవాలి. ఇది అక్కడ అమర్చిన ఛార్జింగ్ సామర్థ్యం పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు 3.5 కిలోవాట్స్ పవర్ ఉండే తక్కువ ఛార్జర్ను ఇన్స్టాల్ చేస్తే 240 వోల్టేజ్ కరెంటుతో కూడా అది పనిచేస్తుంది. ఈ ఛార్జర్ అన్ని రకాల ఎలక్ట్రికల్ వాహనాలు 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్కి సపోర్ట్ చేస్తుంది. ఇటువంటి ఛార్జర్లను లెవెల్ 1 అని పిలుస్తారు. వాటిని ఇన్స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు 15,000 నుంచి సుమారు 30,000 వరకు ఉంటుంది. లెవెల్ 2 ఛార్జర్లు 300 నుంచి 400 వోల్టేజ్ కరెంట్ అవసరం. ఇవి 200 కిలోవాట్ల కంటే తక్కువ శక్తిని కలిగి ఉంటాయి. ఇక్కడ కూడా 3 రకాల వాహనాలను ఛార్జ్ చేయొచ్చు. వాటి ఖరీదు 50 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. కేవలం 4-వీలర్ వాహనాలకు మాత్రమే లెవెల్ 3 ఛార్జర్ను అమరుస్తారు. ఇవి 200 నుంచి 1000 వోల్టేజ్ పైన మాత్రమే పనిచేస్తాయి. వాటి శక్తి 50 నుంచి 150 కిలోవాట్స్ వరకు ఉంటుంది. వాటి ఖరీదు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. ఇవి సాధారణంగా హైవే వెంట అమరుస్తారు. ఇది వేగవంతమైన DC ఛార్జర్ను కూడా కలిగి ఉంటుంది. ఇవి బస్సులు, ట్రక్కులు వంటి వాహనాలను సులభంగా ఛార్జ్ చేయగలవు. వీటి ఖరీదు 10 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. DC ఛార్జర్తో పాటు ట్రాన్స్ఫార్మర్ను కూడా అమర్చాలి. ఈవీ ఛార్జింగ్ లో ప్రతి యూనిట్ ఛార్జింగ్ ప్రకారం చెల్లిస్తారు. సాధారణంగా యూనిట్ కి 10 రూపాయల నుంచి 20 రూపాయలు వసూలు చేస్తారు. మీ ఛార్జింగ్ స్టేషన్ లో ప్రతిరోజు 300 యూనిట్ ఛార్జింగ్ ఉంటే మీరు కూడా యూనిట్ కి 12 రూపాయలు వసూలు చేస్తారు. మీ నెలవారీ సంపాదన 1,08,000 వరకు ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా మీరు వార్షిక, నెలవారీ సభ్యత్వాన్ని అందిపుచ్చుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్లలో హోర్డింగ్లు, ఫ్లెక్సీల రూపంలో ప్రకటనలు అందించడం ద్వారా కూడా అదనపు డబ్బు సంపాదించుకోవచ్చు. సమీపంలోని ప్రదేశంలో వెయిట్ చేసేందుకు కేఫ్ లేదా లాంజ్ యాక్సెస్ ని కూడా అందించుకోవచ్చు. దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తున్నారు నిపుణులు.